పక్షి ఎప్పుడు కూడా కొమ్మ స్ట్రెంత్ ని నమ్మదు. అది ఎప్పుడు విరిగిపోతుందా అని అస్సలు భయపడదు. ఎందుకంటే పక్షి చెట్టు కొమ్మని కాదు, తన రెక్కల్ని నమ్ముతుంది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ముందు ఇదొక్క విషయాన్ని ఓవర్కమ్ చేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు ఓవర్ థింక్ చేసి ఛాన్సెస్ మిస్ చేస్తున్న ఫేస్లో ఉంటే ఈ వీడియో మర్చిపోకుండా చూడండి. ఖచ్చితంగా ఒక కంక్లూజన్కి వస్తారు. చాలాసార్లు మనకు ఛాన్స్ ఉంటుంది, కానీ మనం గ్రాబ్ చేయడానికి ఎస్టేట్ అవుతాం. నా వల్ల అవుతుందా, ఫెయిల్ అయితే వేరే వాళ్ళు బెటర్గా చేస్తారేమో, ఇలా ఆలోచిస్తూ మనం ట్రై చేయడానికి ముందే స్టాప్ అయిపోతాం. అది ఫెయిలియర్ని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రోగ్రెస్ని ఆపేస్తుంది. ప్రాబ్లం మన సిచ్యువేషన్ కాదు, మన పైన మనకు నమ్మకం లేకపోవడం, మన ఎబిలిటీని మనమే డౌట్ చేయడం. కొన్ని రోజులు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొన్ని రోజులు కంప్లీట్ డౌట్లో ఉంటాం. అప్పుడే మనం డిస్టెన్స్ డిలే చేస్తాం, ఆపర్చునిటీస్ని కూడా మిస్ అవుతాం. పక్షి ఎప్పుడూ కూడా కొమ్మ స్ట్రెంత్ ని నమ్మదు. అది ఎప్పుడు విరిగిపోతుందా అని అస్సలు భయపడదు. ఎందుకంటే పక్షి చెట్టు కొమ్మని కాదు, తన రెక్కల్ని నమ్ముతుంది. మన లైఫ్ కూడా సేమ్. సిచ్యువేషన్ పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు, ఎంత ఎత్తుకైనా ఎగిరిపోవచ్చు. సెల్ఫ్ డౌట్ ని గెలవకపోతే మనం ఎప్పుడూ స్టార్ట్ చేయలేం. మన మీద నమ్మకం పెట్టినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం.